గుజరాత్లో ముగ్గురు వ్యక్తుల్ని వేటాడి తిన్న కేసులో 3 సింహాలకు జీవిత ఖైదు పడింది. 17 సింహాల్ని 25 రోజుల పాటు అదుపులోకి తీసుకుని విస్తృత దర్యాప్తు చేసిన అధికారులు వీటిలో 3ంటిని దోషులుగా తేల్చారు. ప్రధాన దోషైన ఒక సింహాన్ని జీవితాంతం బోన్లో పెట్టాలని, మిగిలిన 2ంటిని అటవీశాఖ సంరక్షణ కేంద్రంలో ఉంచాలని నిర్ణయించారు. గుజరాత్లోని గిర్ అభయారణ్యంలో ముగ్గురు వ్యక్తుల్ని సింహాలు వేటాడి తినేసిన కేసులో దర్యాప్తు పూర్తయింది. గత నెలలో అమ్రేలీ జిల్లా దారి తాలూకా పరిధిలోని గిర్ అభయారణ్యాన్ని చూసేందుకు వెళ్లిన పర్యాటకులపై వన్యమృగాలు దాడి చేశాయి. 14 ఏళ్ల బాలుడు సహా 2 వృద్ధుల్ని సింహాలు చంపడాన్ని తీవ్రంగా పరిగణించిన అధికారులు మొత్తం 17 మృగరాజుల్ని అదుపులోకి తీసుకున్నారు. వాటన్నింటినీ 25 రోజుల పాటు బందీలుగా ఉంచి వైద్య పరీక్షలు, ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించారు. 17 సింహాల్లో 3 మాత్రమే మనుషుల్ని చంపి తిన్నాయని తేల్చిన అధికారులు మిగిలిన వాటిని నిర్దోషులుగా ప్రకటించారు. तो इस आधार पर जो कृत्य हुआ है उसमें जो मेल पुख्त वय का नर है उसके द्वारा किया गया है. इस तरह की रिपोर्ट बना के हम राज्य सरकार को भेज रहे हैं और उसके ऊपर जल्दी से कार्रवाई की जाएगी. నిబంధనల ప్రకారం ఏదైనా వన్యమృగం మనుషుల్ని వేటాడి తింటే అది అడవిలో స్వేచ్ఛగా ఉండే హక్కును కోల్పోతుంది. ఈ నిబంధన ప్రకారం ప్రధాన దోషైన మగసింహాన్ని జునాగఢ్ నగర శివార్లలోని సక్కర్బాగ్ జూలోని బోనులో జీవితాంతం బందీగా ఉంచాలని అధికారులు నిర్ణయించారు. మగసింహం తినేగా మిగిలిన మాంసాన్ని ఆరగించిన 2 యువసింహాల్ని గుజరాత్ అటవీశాఖ పరిధిలోని సంరక్షణ కేంద్రంలో ఉంచాలని తీర్మానించారు. నిర్దోషులుగా తేలిన 14 సింహాన్ని తిరిగి గిర్ అభయారణ్యంలో వదిలిపెట్టాలని గుజరాత్ అటవీశాఖ అధికారులు నిర్ణయించారు.